త్వరగా వాడి గతం గుర్తొచ్చేలా చేయండిరా. స్టోరీ కంటిన్యూ చేయరా. వీడి పేరులో ఉన్న సంతోషం వీడి కళ్ళల్లో కనిపించటం లేదు. యశోదా, యశోదా, ఎక్కడికి వెళ్ళిపోయావు? ఫోన్ కూడా ఎక్కడే పెట్టేళ్ళావు? మేమెంత కంగారు పడ్డామో తెలుసా? కోపంలో 100 మాటలు అంటాం. అవన్నీ పట్టించుకొని నువ్వు బాధపడితే ఎలా చెప్పు? నాకు మాత్రం పాప మీద ప్రేమ ఉండదా? కానీ ఏం చేయను, అమ్మ వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళందరూ పాప సుబ్బరాజులా ఉంది అంటుంటే నాకు మాత్రం బాధ ఉండదా? అంత మాత్రాన నువ్విలా వెళ్ళిపోతే ఎలా? నాకు అర్థమయ్యేలా చెప్పాలి కదా. నేను అర్థం చేసుకుంటాను కదా. ఇంకెప్పుడు ఇలా చేయకేషదా? నీకేమైనా అయితే నేను తట్టుకోలేను. అసలు ఎక్కడికి వెళ్ళావు? ఎందుకు వెళ్ళావు? సారీ నందా, నాకు అప్పుడు నీ మాటలు విన్న తర్వాత చాలా బాధ అనిపించింది. పాప నా దగ్గర ఉండడం కన్నా నీరజ దగ్గర ఉండడమే కరెక్ట్ ఏమో అనిపించింది. అందుకే నీరజకి పాపనివ్వడానికి వెళ్ళాను. పిచ్చి పనులు చేయకేషదా. పాపనివ్వాల్సిన అవసరం లేదు. పాప మనతోనే ఉంటుంది. సరేనా? నిజమా నందా? నిజమే యశోదా, పాప మనతోనే ఉంటుంది. థ్యాంక్ యూ నందా, థ్యాంక్ యూ సో మచ్. ఇదంతా నా కలే నిజమైతే ఎంత బాగుండు. నందా ఇంతకు ముందులా మారిపోతే నా జీవితంలో కష్టాలనేవే ఉండవు కదా. నందా, నీకు నా మీద కోపం ఉంటే ఎప్పట్లాగే కోపడు. కావాలంటే తిట్టు, కొట్టు. నీ కోపాన్ని నేను భరించగలను, కానీ నీ మౌనాన్ని నేను భరించలేకపోతున్నాను. దయచేసి మాట్లాడు నందా. నందా నీకే చెప్తోంది. ప్లీజ్ నాతో ఒక్కసారి మాట్లాడు నందా. మాట్లాడనా? చెప్పు, మాట్లాడనా? మాట్లాడితే నువ్వు విని తట్టుకోగలవా? నంద ఎందుకు ఇలా తయారయ్యాడని అనుకోకుండా ఉండగలవా? చెప్పు. నువ్వు మాట్లాడమంటే మాట్లాడతాను. చెప్పు, మాట్లాడనా?